వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నాన్ స్టాప్ గా కుండపోత వాన పడుతూనే ఉంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, దిల్సుఖ్ నగర్, నాగోల్, చైతన్యపురి రోడ్లు జలమయమయ్యాయి. ఇటు ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్లో కుండపోతగా వాన దంచుకొడుతోంది. పంజగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, అబిడ్స్ లోనూ భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. కుండపోతగా కురిసిన వాన వల్ల నగరంలో రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భాగ్యనగరంలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని చాలా చోట్ల రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి కూటమి ప్రభుత్వం మంగళం పాడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2500 కోట్లు విడుదల చేశారని ఇది అవాస్తవమని తేలిపోయింది. ఆ ప్రచారం కేవలం కార్మికులను మభ్యపెట్టడానికి అని స్పష్టంగా తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ సీఎండీతో సమావేశమయ్యారు కార్మిక సంఘాల నేతలు. సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో కార్మిక సంఘాలు అనేక అంశాలపై సీఎంటీని ప్రశ్నించారు. గడిచిన వారం రోజులుగా ఢిల్లీ వేదికగా జరిగిన చర్చల సారాంశాన్ని వెల్లడించాలని సీఎంటీని కార్మికులు కోరగా అందుకు ఆయన నిరాకరించారు. అంతేకాకుండా గత 2 రోజుల కిందట విడుదలైన నిధులు కాకుండా అదనంగా ఇంకేమైనా నిధులు విడుదల చేశారా అని కార్మికులు ప్రశ్నించగా అలాంటి సమాచారం ఏమీ తన వద్ద లేదని బదులిచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే తాను పాటిస్తున్నానని సీఎండీ తేల్చి చెప్పడంతో కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మీరు రిక్వెస్ట్ చేసేది డబ్బులు ఒకటే కాదు, డబ్బులు కొంతవరకు వాస్తవమే. మీరు మంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు, సంతోషమే. కానీ ఇది పూర్తి స్థాయిలో 3 ఫర్నెస్లు నడిచేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికి మ్యాన్ పవర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీ కానీ కాంట్రాక్ట్ గవర్నమెంట్ ఒక్కరిని కూడా బయటికి పంపించకుండా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇటు యాజమాన్య కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఏదో మీ కాస్ట్ మెజర్స్ చేయమని చెప్పారండి అన్నాడు. గవర్నమెంట్ ఏం చెప్పినా, కేంద్ర ప్రభుత్వం చెప్పినా మరెవరు చెప్పినా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఎట్టి పరిస్థితిలో కూడా వీఆర్ఎస్ ఇవ్వడానికి లేదు, తొలగించడానికి వీలు లేదు అనే మాట చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ లేబర్ని 3500 మందిని తీస్తామని చెప్పి ఇనికి వింటున్నాం. మీరు అటువంటి చర్యలు చేపడితే చాలా పరిణామాలు తేమనుకుంటాయని చెప్పేటువంటిది హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ లేబర్ ఏమైనా తీయడానికి వీలు లేదు. కాంట్రాక్ట్ లేబర్లో కానీ ఎంప్లాయీస్లో చాలామంది నిర్వాసితులు ఉన్నారు. ఈ నిర్వాసులు అందరూ కూడా తమ ఇల్లు భూములు ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని, వారికి ఇంకా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పే ఉద్దేశంతో వారందరూ ఇచ్చిన తర్వాత దీన్ని ఎవరికో ఇచ్చేస్తామంటే ఊరుకునేది లేదన్నాం. అయితే ఇప్పుడు కంపెనీని అయితే నడిపిస్తాం, కంపెనీ మూసివేత ప్రసక్తి లేదని చెప్పే మాట అయితే సీఎండీ కేటగిరికల్గా చెప్పడం జరిగింది. దేవుడి ప్రసాదం పైన చంద్రబాబు రాజకీయాలు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్ పై నిందలు వేసేందుకు తిరుమల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఆరోపణలపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. చంద్రబాబును ఆ దేవుడు కూడా క్షమించడని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది, మీరే అధికారం ఉన్న నాయకులు, రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది. ఎంక్వైరీ చేయండి, దాని మీద విచారణ జరపండి. వాట్ ఇస్ ది ఫ్యాక్ట్ అనేది ఏమిటి, నిజాలు తేల్చండి. తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది. అంతేగాని పాసింగ్ రిమార్క్స్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం, వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం. జులై టెస్ట్లో కనుక తప్పు ఉంటే ఆ కంపెనీ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఆ కంపెనీని ఎందుకు బ్లాక్ చేయలేదు? ఆ రోజు మరేమో ఇదే శ్యామలరావు ఈవో గారు వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పాడు ఆయన. వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు 2 నెలల తర్వాత యానిమల్ ఫ్యాట్ అని చెప్పడం ఏంటి? అంటే దీంట్లో వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని భంగం కల్పించే విధంగా, వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి దేవస్థానం పవిత్రని భంగం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారనేది పూర్తిగా మనకు అర్థమవుతుంది.
ఈరోజు తిరుపతి లడ్డు ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడితో సమానంగా చూసుకునే లడ్డూని అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి పనికిరాదు. టీటీడీ ల్యాబ్లో సర్టిఫై చేయకుండా ఏ మెటీరియల్ని కూడా ప్రసాదాల్లో కానీ నైవేద్యాల్లో కానీ ఉపయోగించము అన్నటువంటిది చాలా తేటతెల్లం అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యేటటువంటి ప్రసాదం కానీ కైంకర్యాలు కానీ దేనిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అడల్ట్రేటెడ్ ఫుడ్స్ కానీ కల్తీ ఫుడ్స్ కానీ నాసి రకమైనటువంటి ఫుడ్స్ కానీ వాడడానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు అన్నటువంటిది నిన్న మాట్లాడినటువంటి టీటీడీ ఈవో శ్యామలరావు గారి ప్రెస్ మీట్ ద్వారా కానీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల ద్వారా కానీ మనకు తేటతెల్లం అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారండి? నాసి రకమైన పదార్థాలు వాడేశారు, నాసి రకమైన నెయ్యి వాడేశారు, యానిమల్ ఫ్యాట్ కంటైనింగ్ ఘీ వాడేశారు. ఎలా సాధ్యం ఇది? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడమేది ఎందుకంటే ఎందుకు ఆయనకి ఆ శ్రీవారి మీద ఎందుకు వచ్చిందో ఆయనకు కోపం కానీ మాకు అర్థం కావట్లేదు. కానీ ఎంతో పవిత్రంగా చూసుకునే శ్రీవారిని ఈరోజు అబద్ధువాలు పాలు చేసి మన ఇంటిని మనమే రచ్చి ఎక్కించుకునే విధంగా ఈరోజు ఆయన చేసినాడు. కాబట్టి మేము శ్రీవారిని కోరుకుంటున్నాము. అలాంటి వారిని క్షమించరాదు. కక్ష తీర్చుకోవడం కోసం జగన్ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధిస్తున్నారన్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారని విష ప్రచారం చేస్తున్నారన్నారు. రిపోర్ట్ వచ్చి 2 నెలలైతే ఎందుకు బయట పెట్టలేదని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి పాదాల ముందు ప్రమాణం చేయడానికి చంద్రబాబు లోకేష్కు ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కంటిలో నలుసు తీయాలంటే పెనుగుడ్డు పెరికేయాలని, కంటిలో నలుసు ఉంటే తీసేయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కోపం ఉంటే వేరేగా తీర్చుకో, చాలా రాజకీయ ఆరోపణలు చేసుకో. కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో భ్రష్టు పట్టిద్దాం అనుకుంటే అది నువ్వే భ్రష్టు పడతావు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, లడ్డూలాగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి చేతిలో, అబద్ధాలాడి లడ్డూలాగా దొరికాడు వెంకటేశ్వర స్వామి చేతిలో. నిజంగా వెంకటేశ్వర స్వామి లాంటి దుర్మార్గులకి ఏ విధమైన శిక్ష వేయబోతున్నాడో రాబోయే కాలంలో మీరే చూస్తారని కూడా మనవి చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అండి ఇది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీని చించివేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాళ్ల మండలం ఏలూరుపాడులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చించివేయడంపై దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన టీడీపీ ఫ్లెక్సీల చిచ్చు రగులుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరక ముందే వివాదం రాజుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక బాలినేని జనసేనలోకి ఆహ్వానిస్తూ చర్చ్ సెంటర్లో బాలినేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆయన అనుచరులు. అయితే ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటో చిన్నదిగా వేయడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలినేని ఫ్లెక్సీలను తొలగించారు. బాలినేని కూటమిలోకి చేరకముందే టీడీపీ శ్రేణులను అవమానిస్తున్నారంటూ ఆందోళనకు దిగి ఫ్లెక్సీలను తొలగించారు. ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు కూటమికి సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. చంద్రబాబు 100 రోజుల పాలనపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. సూపర్ 6 పాలన అంటే ఇదేనా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హింసను ప్రేరేపించి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను చంపించారన్నారు. 3 నెలల్లో 19,000 కోట్ల రూపాయలు అప్పు చేశారన్నారు. కీలక సంక్షేమ పథకాలను ఆపేశారని, అక్రమ నివాసం కోసం విజయవాడ వరదలకు కారణమయ్యారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా 2 బ్లాస్ట్ ఫర్నేస్లను షట్డౌన్ చేశారన్నారు. కూటమి మేనిఫెస్టో నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీటీడీ లడ్డూపై దుష్ప్రచారం మొదలుపెట్టారన్నారు విజయసాయిరెడ్డి.
జమిలీ ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్న సమయంలో సీతారాం ఏచూరి వంటి నేత లేకపోవడం తీరని లోటు అని పేర్కొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో పాల్గొన్నారు ఆయన. ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు నిలబడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పినరో నేను 100% ఏకీభవిస్తున్నా. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తొలి సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అరకపూడి గాంధీని పీఎస్సీ చైర్మన్గా ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మంత్రి శ్రీధర్ బాబును నిలదీశారు. పీఎస్సీకి ఎన్ని నామినేషన్లు వచ్చాయని ప్రశ్నించారు. హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైంది, గాంధీ నామినేషన్ ఎలా వచ్చింది అన్నారు. పీఎస్సీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ప్రకారం జరిగిందా లేక సెలక్షన్ ప్రకారం జరిగిందా అనేది తెలియాలన్నారు. నామినేషన్ వేయకుండానే గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీశారు. అయితే అది స్పీకర్ విచక్షణాధికారం అని సమాధానం ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ అన్నారు బీఆర్ఎస్ నేతలు. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని అధికార పార్టీ తుంగలో తొక్కిందన్నారు. పీఎస్సీ చైర్మన్ పదవిపై స్పీకర్ను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం లేదన్నారు. పీఎస్సీ చైర్మన్ నియామకంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. గొంతుకైనటువంటి ప్రతిపక్షాలకే ఈ చైర్మన్ పదవి ఇవ్వడం అనేది ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ సాంప్రదాయం. కానీ ఈ ఆనవాయితీ సాంప్రదాయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది. అమృత్ స్కీమ్లో పెద్ద స్కామ్ జరిగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన బావమర్ది తమ్ముడికి రేవంత్ రెడ్డి అమృతం పెట్టి ప్రజలకు మాత్రం విషం పెట్టాడని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం రేవంత్ పదవి పోవటం ఖాయమన్నారు. అమృత్ పథకంలో జరిగిన టెండర్లపై విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు కేటీఆర్. కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి. 8,888 కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి. చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి, కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం. జాతీయ వార్తలకు వెళ్దాం. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో ఢిల్లీకి అత్యంత చిన్న వయస్కురాలైన సీఎంగా రికార్డులకెక్కారు ఆతిషి. ముఖ్యమంత్రితో పాటు 5 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సౌరవ్ భరద్వాజ్, కైలాష్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్తో పాటు ముఖేష్ అహ్లవత్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఇందులో 4 కేజ్రీవాల్ క్యాబినెట్లో పనిచేసిన వారే. ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్ కు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కింది. అతిషి ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా హాజరయ్యారు.
స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. చెపాక్ టెస్ట్లో పట్టు బిగించిన టీమిండియా విజయానికి చేరువైంది. రెండో రోజు జస్ప్రీత్ బుమ్రా ధాటికి కుప్పకూలిన బంగ్లాదేశ్ మూడో రోజు శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ శతకాలతో బెంబేలెత్తించారు. వీళ్ళిద్దరి రికార్డ్ భాగస్వామ్యం అనంతరం 515 పరుగుల భారీ ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ తడబడుతోంది. అశ్విన్ స్పిన్కి మూడో సెషన్లో 4 వికెట్లు కోల్పోయింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.